13వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 56వ అధ్యాయము 3వ వచనము. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. సహోదరి సహోదరులారా, ప్రభుని మనం రక్షకునిగా అంగీకరించిన తరువాత అపవాది ఎన్నో రకాలుగా మనల్ని భయపెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు మనల్ని కలవరపెడుతూ ఉంటాయి. ఇవి మన మనసులో భయాన్ని పుట్టిస్తూ మనశ్శాంతిని దూరం చేస్తూ ఉంటాయి. మనకు భయం సంభవిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామో, కేవలం భయపడటం వలన ఇంకా నష్టం జరుగుతుంది కానీ ఉపయోగం ఉండదు. అయితే ఇటువంటి పరిస్థితులలో మనం ప్రభువుని ఆశ్రయించడం నేర్చుకోవాలి. ఆరోగ్య సమస్యలైన, ఆర్థిక సమస్యలైన, మానసిక సమస్యలైన, ఎటువంటి సమస్య నుండైనా ప్రభు మనకు విడుదలను అనుగ్రహించగల గొప్ప దేవుడు. ప్రభువుని ఆశ్రయించే వారిని ప్రభు ఎన్నడూ విడిచిపెట్టడు. మన సమస్యలను చూసి భయపడుతూ ఉండకూడదు, కానీ ప్రభువుని ఆశ్రయించి విశ్వాసంతో ప్రార్థించాలి. ప్రభువే తగిన సమయంలో మన భయాలన్నిటి నుండి మనల్ని విడిపించి మనకు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. ఏ సమస్య మమ్మల్ని భయపెట్టినప్పటికీ, ఎన్ని రకాలుగా అపవాది మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నించినప్పటికీ భయపడే వారముగా కాకుండా మిమ్మల్ని బట్టి ధైర్యంగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించి మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి. ఎవరెవరిని ఎటువంటి భయం కలవర పెడుతుందో అన్ని రకాల భయాల నుండి మమ్మల్ని విడిపించి మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించి శాంతి సమాధానాలతో సంతోషమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.